ఆయన పోల్చడానికి ఆయనకు పోలికి సృష్టిలో ఏది లేదు. అది అర్థమవదు మానవ మెదళ్ళకి. ఆ డైమెన్షన్ మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అర్థం అవ్వకపోయినా ఆ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు దేవుళ్ళు కాదు, మళ్ళీ మనకి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తిత్వాలు. మళ్ళీ డౌట్ రావాలి, ఈయన ఆయన కాదు. మళ్ళీ అలా ఎలా? లాస్ట్ వీక్ చెప్పాను. అలా ఎలా అంటే అందరం మనుషులమే, మానవులందరిలో ఒక తత్వం ఉంది. చెప్పండి, మానవత్వం అన్నది సింగులర్. చెప్పండి, వ్యక్తులన్నది చెప్పండి బహువచనం. వ్యక్తులుగా వేరు కానీ తత్వం వచ్చేసరికి ఒక్కటే. దేవుడు, బాగా వినండి, దేవుడు అనే శబ్దం, దేవత్వం ఒక్కటే. చెప్పండి, వ్యక్తిత్వాలు వచ్చేసరికి తండ్రి వేరు, కుమారుడు వేరు, చెప్పండి పరిశుద్ధాత్మ. అంటే వ్యక్తిత్వం ఒక్కటే. అదే ఆ వ్యక్తిత్వాన్ని బైబిల్ అంది దేవుడు అంది. డూ అనగానే అది ఏకవచనం అనుకోకండి. దేవుడు అన్న దగ్గర అక్కడ వ్యక్తీకరణ ఉంది, బహుళత్వం ఉంది అక్కడ.